మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే. విశ్వాసంతో మమ్మల్ని గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ కా దోకా కార్డ్ ను కాంగ్రెస్ నేతలు ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఇప్పుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్రాన్ని ఆర్థిక బాధలతో ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణం, రైతు బీమా, ఎరువుల సరఫరా, రిక్రూట్మెంట్ ప్రక్రియలు, ఫీజు రీయింబర్స్మెంట్ వాటిని వేగవంతం చేసిందని తెలిపారు. ప్రజలిచ్చిన ఓట్లకు మేము బాకీ ఉన్నాం, కానీ బీఆర్ఎస్ చేసిన వాగ్దానాలకు మాత్రం ప్రజలు బాకీ కాదు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కా దోకా కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బాగోతాలను బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకటరెడ్డి, మహిళా అధ్యక్షురాలు బంక సరళ, అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుకు పెట్టండి, నేను అవపడా, మీరు అవపడతారు కానీ తప్పకుండా ఇవి ప్యాంప్లెంట్స్ తిరిగా కార్డుల రూపకంగా చేసి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి చేరే విధంగా వీళ్ళ బరాబర్ బాకీ ఉన్నాం. జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రజలకు రుణపడి ఉన్నాం, బాకీదారున్నాం. మీరు మంచిది పెట్టిర్రు, కానీ పెట్టే ముందు వీటికి జవాబు చెప్పండి. 10 ఏళ్ల మీ దుర్మార్గ పాలనకు మిగిలిన గుర్తులు ఇవి, తీపి గుర్తులు, మీ తీపి గుర్తులు ఇవి. వీటికి జవాబు చెప్పలేక సిగ్గుశరం లజ్జ లేకుండా ఇంకా ఎవరిని మోసం చేద్దామని తిరుగుతున్నారు. దగులు బాజీలు, దోకే బాజీలు. నిజంగా చెప్పండి, ఇదివరకు చాలాసార్లు చెప్పిన స్టివార్డ్పురం అని, ఇవాళ స్టివార్డ్పురం ముఠా దొంగలు కూడా సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని చూసి. మీకు రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి. మీకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా మీ ద్వారా ప్రజల్లోకి ఈ పాపాలను చేసి ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరు చెయ్యలేదు అన్నది కళ్ళ కొట్టొచ్చినప్పుడు మీ అందరికి అవపడుతున్నది. అయినా అదరకొట్టి బతకటం అంటే వాళ్ళ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. ఇవాళ వాళ్ళ గుండె ధైర్యం దొంగతనం చేసి కూడా అవును ఏవైతే ఇంతో అంతో తిన్నావు అయితే తిట్ట తప్ప అన్న విధంగా ఉన్నారు వాళ్ళు. ఇవాళ మాకు టీవీ ఛానల్ లేకపోయా, డేట్స్ తో సహా ఆధారాలతో సహా మేము ముందు పెడతా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతి కాంట్రాక్ట్ ఎక్సెస్ తోటి వేసిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కాంట్రాక్ట్ కూడా లెస్ లో ఇచ్చినాం. అది మా గొప్పతనం, మా చిత్తశుద్ధి. ఏ కాంట్రాక్ట్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఓపెన్ టెండర్ 10 మంది చేసేది. ఎవరికి లెస్ వస్తే, ఎవరు తక్కువ చేస్తే వారికి ఇచ్చిన ఘనత మాది. ఈ ఒక్కటి చాలు ఆధారాలతో మీకు మీ యొక్క చేసిన పాపాలని నిరూపించటానికి. ప్రతిదీ ఎక్సెస్ ₹1 కోటి అయ్యే పని ₹1,20,00,000 ₹20,00,000 ఎక్సెస్ చేసుకుంటా ముందుకు పోతుంటే మేము ఇవాళ ప్రజలకు కళ్ళకు గట్టినట్టు చూపించుకుంటూ వీళ్ళని కట్టేసి చెప్పులతోటి కొట్టండి, మోసం చేసిన దుర్మార్గులని. మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి, మేము అక్కడ కూడా వెనకాడతలేం. మేము ఛాలెంజ్ చేసి ఒక విజన్ ముందు పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా మేము ఎక్కడ మోసం చేయటానికో, కాలయాపన చేయటానికో, కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలు వేసి దాటిపోయటానికో చెయ్యలే. మేము కంప్లీట్ చేసిన ప్రతిదాన్ని కూడా మీరు వదిలిపెట్టి, దేనికి పనికిరాదని వదిలిపెట్టిన వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తే అది కూడా మేమే కట్టినామంటే వాటి ఆధారాలన్నిటితోటి కూడా ఇంకో ప్రెస్ మీట్లో మేము ముందు తీసుకొస్తాం. అది దాని ఇప్పుడు ఈ సబ్జెక్టు డిబేట్ కాకుండా ఇవాళ 80% దాకా కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన వాటిని బాకీ కార్డ్ ఒక్కడు మాత్రం నిజం మాట్లాడిండు. బాకీ కార్డ్, ఎస్, బాకీ కార్డులో మేము 78% కంప్లీట్ చేసినాం. 30% ఉన్నది. ఆ 30% మా 5 ఏళ్ల టర్మ్ లో కూడా మేము ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళం వాటిని కూడా. కానీ ఆర్థిక పరిస్థితులు, మీరు చేసిన అప్పులు, మీరు ఊర్లలో పాత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వర్కులు చేయడానికి ఇచ్చి వాళ్ళ డబ్బులు కట్టకపోతే
మేము కట్టుకుంటూ వస్తాం. ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మీరు కట్టినవి కట్టకపోతే మేము కట్టుకుంటూ వస్తాను. వీటన్నిటికంటే మీరు తెచ్చిన అప్పులు వీటిని ఎదగనీయకుండా కొన్ని దిక్కుల 40 రూపాయలకే మేము చేస్తామని చెప్పి టెండర్లు వేసిరు దుర్మార్గులతోటి. అది తీసుకుంటాడు, వాడు వర్క్ చెయ్యడు, ఇంకొని చెయ్యనీయడు. ఏంటిదంటే ఆ వర్క్ను కదలియకుండా ఆపాలి. ఈ రాజేందర్ రెడ్డి కానీ, నాగరాజు గారు కానీ, కావ్య గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ స్థాయి నుంచి మొదలు పెడితే మీ దాకా వర్కులు సాగనీకి ఉంటానని ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఒక కొత్త సిస్టమ్ సైబర్ నేరగాళ్ల తీరుగా ఇదో దుకాణం పెట్టిరు. వీళ్ళు పెట్టి ఆ వర్క్లు నడవనియట్లేదు. వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టించి నువ్వు సర్టన్ టైం ఇచ్చి మీరు చేస్తారా చెయ్యండి మీ టైం బాండ్ ప్రకారం, లేదా వదిలేయండి. లేదంటే బ్లాక్ లిస్టులలో పెట్టించి వాళ్ళని తీరుగా చర్చ పెట్టడానికి ఎక్కడికి రావాలో చెప్పండి, మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. చేత కాదు, ఏది చేత కాదు మీకు, కేవలం తినటం తప్ప ఏది చేతగాని దుర్మార్గులు మీరు. ఇక ముందు మానుకోండి, లేకపోతే మేము తీసుకుపోయే ఈ గ్రామ స్థాయికి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు కానీ మీరు చేసిన దుర్మార్గాలని ప్రజల దృష్టికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. ఇక్కడి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఊర్లలో తీసుకుపోయి తిప్పాలా, ఇది వాస్తవమా కాదా ప్రజల దగ్గరికి తీసుకుపోయి మనం అనిపించవలసిన బాధ్యత నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కనుక ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు ఒక 100 ఇళ్లని సెలెక్ట్ చేసుకుని ఆ 100 ఇళ్ల ముందు తీసుకుపోయి చూపించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పిలిపిస్తున్నాం. ఇవాళ రిలీజ్ చేస్తాను ఇవాళ. దీనిని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఊరూరున ప్రచారానికి ఈ కార్డు పట్టుకొని ప్యాంప్లెట్స్ తిరిగా కార్డుల రూపకంగా వీళ్ళు 10 ఏళ్ళ అధికారం ఇచ్చినా అధికారం మాకు ఇచ్చింది 5 ఏళ్ళు, గడిచింది 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళల్లో మేము 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంత లోటు బడ్జెట్ ఉన్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 15వ తారీఖు ఇవ్వవలసిన జీతాలు పెన్షన్లు 1వ తారీఖు తీసుకొచ్చి ఇలా వైద్య విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ ఇలా వాటి మీద మేము పోతుంటే మరి 10 ఏళ్ళు మీకు ఇచ్చిండ్రే, 10 ఏళ్ళల్లో 2 టర్ములు ఇస్తే మీరు కంప్లీట్ చేయని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ పింక్ బుక్లో పెట్టినవి అవి వాస్తవాలా కాదా అనేది మీ ముందు కళ్ళ ముందు మేము ఇలా రిలీజ్ చేయబోతాను.